హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు ఏ పని చేసినా ఏ పొరపాటు చేసినా డబ్బు విషయంలో మాత్రం ఈ ఒక్క పొరపాటు చేయకండి. ఏమిటంటే మీరెంత సంపాదించినా మంచిదే, దానిని జాగ్రత్తగా మేనేజ్ చేయడం నేర్చుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు మాత్రం ఇవ్వకండి. అప్పులు ఇచ్చారో ఇక తర్వాత చాలా బాధపడతారు. అప్పులు ఇచ్చే అవతలి వ్యక్తి ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఎటువంటి వ్యక్తి అనేది జాగ్రత్తగా మీకు ఖచ్చితమైన నమ్మకం ఉంటే డబ్బులు ఇవ్వండి. లేకపోతే ఇక మన డబ్బులు మనం ఇచ్చి వాని దగ్గర ఇక మనము ఎట్లుంటుందో తెలుసు, ఇక బిచ్చ లెక్క కట్టుకోవాలి. మన పైసలు ఇచ్చి మనమే వాని చుట్టూ బిచ్చగానే లెక్క తిరగాల్సిన టైం వస్తుంది. ఇక మళ్ళీ మీదికెళ్ళి మాటలు ఎట్లుంటాయో తెలుసా వాళ్ళవి. ఏమేరా గిదేనారా పద్ధతి, నువ్వు తీసుకోగా ఇట్లా ఏం మాట్లాడిను, ఇప్పుడు పైసలు పెడితే ఇట్లా మాట్లాడుతున్నావు అంటే వాడు కొట్టే డైలాగులు ఎట్లంటో తెలుసా. ఏంద్రో నీకు ఇచ్చే పైసలు నేనేమన్నా ఊరిడిచిపెట్టి పోతానా, ఊరిడిచి తెంకపోతానా, లేకపోతే నీ పైసలు నేను ముంచి నేను బిల్డింగ్లు కడతానా, ఉంటే ఇయ్యనా, లేకపోతే పైసలు లేవు ఉన్నాక ఇయ్యనా, నీ పైసలు నేను ఉంచుకుంటానా అని వాని టార్చర్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇక వాళ్ళతో ఇక చెప్తున్నా కదా, మనం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. ఇక మనమే పైసలు ఇవ్వాలి, ఆ పైసలు మన కష్టానికి వానితో మనం పెద్ద యుద్ధమే చేయాలి. వాడు ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఆయనతో కోర్టుకు పోయి నోటీసు పంపిస్తాడు. నన్ను బాధిస్తుండు, మరి నేను చచ్చిపోతా, నాకు వెళ్ళినప్పుడు ఇస్తానే అంటే వాడు రివర్స్ ఉల్టా ఆడవుతాడు. సో ఏంటంటే ఎవరైనా సరే అప్పు ఇవ్వకండి. అప్పు ఒకవేళ ఇస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వండి. లేదంటే మాత్రం ఇక బిచ్చగాల బతికవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నచ్చితే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.